హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజైతే వారం అంటే శ్రావణ శుక్రవారంలోని 3వ శుక్రవారం అనమాట. పూజ ఎలా చేసుకున్నా అనేది మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మార్నింగ్ అయితే 4కి లేచాను అనమాట. లేచి ఇల్లంతా మాపు పెట్టేసి లోడ్ చేసి బయట అలా ముగ్గులు పెట్టేసి పప్పు పోసాను అనమాట. గారెలు వేద్దామని చెప్పేసి అమ్మవారికి. ఎందుకు ఇంత ఎర్లీగా లేచానంటే రాత్రికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఒకటేమో, 2 అయితే ఈరోజు గుడికి వెళ్ళాలన్నమాట. హోమం ఉంది ఒకటి, అందుకోసం ఇంకా అలా అయితే రుబ్బు వేసి ఫస్ట్ అయితే గారెలుకి కొన్ని వేస్తున్నాను. అన్నీ వేసేయట్లేదు, 9 గారెలు మాత్రం వేశాను. అవి నైవేద్యంగా పెట్టేసి దాత్విక్ అయితే సరిపోతుంది. ఇంకా మిగతా ఇంట్లోకి వేడివేడిగా పెట్టచ్చు కదా, ఇంకా అందుకని చెప్పేసి వేడివేడిగా వేయచ్చులే తర్వాత అని చెప్పేసి వేయలేదనమాట. అంతవరకే వేశాను. ఇవి నేను యాక్చువల్గా పాల ప్యాకెట్ కవర్ మీద కానీ అలా వేస్తానమాట. కానీ ఈరోజు కవర్ అవైలబుల్గా లేదు. అందుకని గెరిట చూశానండి షార్ట్లో ఇలా వేయడం. ఫస్ట్ టైం అసలు గెరిటతో వేయడం, కానీ బాగానే వచ్చింది. ట్రై చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు గ్లాస్తో కూడా వేస్తున్నారు. ఇంకా నేను అలా ట్రై చేయలేదు, గెరిటతో అయితే ట్రై చేశాను. చాలా బాగానే వచ్చింది. ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యం కింద స్వీట్ అయితే పొంగలి చేద్దాం అనుకున్నానండి. ముందు రోజే సంకష్టహర చతుర్థి వచ్చిందనమాట, దానికోసం చేశాను. అదే తినలేదు ఇంకా, అందుకని చెప్పేసి దాతికి కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు గులాబ్ జామ్ అని. ఇంకా చేసేస్తే స్వీట్ కూడా పెట్టేసినట్టు ఉంటుంది కదా అమ్మకని చెప్పేసి ఇలా గులాబ్ జామ్కి అయితే కలిపేసి ఉంచిన గులాబ్ జామ్ని హ్యాండ్స్కి నెయ్యిని రాసేసుకుని బ్రేక్స్ లేకుండా బాల్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. 2 కప్స్ వరకు షుగర్, అలాగే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని యాక్చువల్గా 2 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, పర్ఫెక్ట్గా. కానీ మా ఇంట్లో స్వీట్ అనేది తినట్లేదు ఎక్కువగా, అందుకని చెప్పేసి 1.5 కప్ మాత్రమే తీసుకున్నాను. అంతే సేమ్ మెజర్మెంట్తో 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. అలా స్టవ్ మీద ఉంచేసి కొంచెం ఇలాచి పొడి కూడా దాంట్లో వేసేసుకున్నాను. నేను బ్రేక్ లేకుండా అని చెప్పేసి నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఇలాగే వీడియో కూడా పోస్ట్ చేశాను. గులాబ్ జామ్ అస్సలు బ్రేక్ అవ్వదండి నాకు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే. ఏం లేదండి, చిన్న టిప్, మనం చేసేటప్పుడు బాల్స్ బ్రేక్స్ లేకుండా చేయాలి, అది వన్ థింగ్. అయితే నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం షుగర్ సిరప్ పక్కనే ఉంచుకోవాలి. ఇలా బాల్స్ ఫ్రై అయిన వెంటనే చేసిన వెంటనే పక్కకి వేసేయాలంటే వెంటనే వేసేస్తే ఏమైందంటే, మనం కదపకుండా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. పక్క నుంచి తీసేసుకుంటూ ఉంటే వెంటనే తీసుకుని తినండి, వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా అయితే అయిపోయింది. దాన్ని చల్లారిపోతే స్నాక్స్ బాక్స్లో పెడదామని చెప్పేసి అలా పక్కన పెట్టేశాను. అమ్మవారికి కొన్ని తీసేసాను అనమాట. ఆ తర్వాత శనగలు వేసానండి, నానబెట్టాను. దాన్ని ఉడకబెట్టేసేసి ఇంకా పోపు చేసేస్తున్నాను. ఇంకా పోపు చేసేసి దాంట్లో ఉప్పు పసుపు వేసాను కొంచెమే. ఇంక నేను కేసరి అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను కానీ స్వీట్ అస్సలు తినట్లేదండి. ఇంకా అందుకని ఈ కొన్ని ప్రసాదాల వరకే చేశాను. పూర్ణాలు అయితే అవ్వదని నేను అస్సలు పెట్టుకోలేదండి. అది పెట్టుకుని అంటే చాలా టెన్షన్ అయిపోతుంది. మళ్ళీ దాత్విక్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేను చేయట్లేదు. ఇలా 3 ప్రసాదాలు అయితే చేసేసాను. వెంటనే దాత్విక్కి రైస్ పెట్టేసి ఇంకా వంకాయ పులుసు చేస్తున్నాను అనమాట. వాడు ఒక్కటైతే లంచ్ బాక్స్ రిటర్న్ రాకుండా ఉంటుందిలే అని చెప్పేసి అది కూడా చేసేసి వెంటనే ఇంకా పూజా మందిరం అంతా పూలతో అలంకరించేసుకున్నాను. ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేశాను అనుకున్నానండి ఇవన్నీ స్టిక్ చేసేటప్పుడు, కానీ స్టిక్ చేయలేదు. ఆ తర్వాత తెలిసింది నేను స్టార్ట్ చేయలేదని. ఇంకా అడవిలో అసలు చూసుకోలేకపోయానండి. ఫాస్ట్గా చేద్దామని ఇలాంటి కమలాలు అయితే మా వారు నిన్న తీసుకొచ్చారు. నాకు 2వ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం అప్పుడు దొరకలేదండి. అసలు పువ్వుల రేట్లు అవన్నీ బాగుండే కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే తీసుకొచ్చారు. అమ్మవారి దగ్గర ఇలా పెట్టానమాట, చిన్నగా ఇలా డెకరేట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చిందండి. సింపుల్గా చేసుకున్న అమ్మవారు ఎంత బాగున్నారోనండి కలగా. అక్కడ అలా లక్ష్మీ అమ్మవారిని వినాయకుడిని ఆ కమలంలో పెట్టడం చాలా బాగుంది. కింద అష్టలక్ష్మి ఉంది కదా చెంబు, దాని మీద పెట్టానమాట. అష్టలక్ష్మిని ఉంచాలని చెప్పేసి కలశం మాకు ఆనవాయితీ లేదు కదా, దానికని కదా, అందుకని ఇలా పెట్టాను. చాలా బాగున్నారండి అమ్మవారు అయితే. నేను మధ్యలో పెట్టిన లక్ష్మీ అమ్మవారి విగ్రహం చెప్పాను కదా మీషోలో తీసుకున్నానని, అమ్మవారు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసేసి అష్టలక్ష్మి దీపం వెలిగించేసి అమ్మవారికి తాంబూలం అలా సమర్పించేశాను. ఆ తర్వాత నైవేద్యాలు 3 చేశాను కదా, ఇంకా వాటిని కూడా అలా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎక్కువగా చదువుకోలేదండి, లక్ష్మీ అష్టోత్తరం అవి అలా మాత్రమే చదువుకున్నాను. ఇంకా లలిత సహస్రనామం చదువుకుందాం అనుకున్నాను కానీ టైం లేదండి, ఇంకా టైం అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను
లలిత సహస్రనామం చదవలేకపోయాను. లలిత సహస్రనామం తర్వాత చదివాను అనమాట. ఇంకా టెంకాయ అలా కొట్టేసేసి ఫాస్ట్గా అయితే చేసేసాను. అంటే వచ్చిన వరకు గాయత్రి మంత్రం అవన్నీ చేయాలి. ఇంకా మళ్ళీ దాత్వికి లేపాలండి. లేపి వాడిని రెడీ చేయడం అదంతా వాడితో 1.5 hour వాడితోనే సరిపోతుంది. అందుకని చెప్పేసి ముందలే ఇలా పూజ ఫినిష్ చేసేసాను అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ లేట్ అయిపోతుంది. చిన్నాడు వెంటనే లెగిసిపోతున్నాడు, వాడితో పాటే లెగుస్తున్నాడు అనమాట. ఇంకా అందువల్ల నాకు మరీ ఎక్కువగా అంటే విసుగొచ్చేస్తుంది. ఇంకా అప్పుడు పూజ మీద శ్రద్ధ పట్టలేను, సరిగ్గా చేయలేనేమో అని చెప్పేసి ముందుగానే లెగిస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చేసేసాను అనమాట. ఇంకా హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా అన్నీ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వట్లేదండి. ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వడం, మళ్ళీ తెచ్చుకోవాలి ఎందుకు వచ్చిందని చెప్పేసి. నాకైతే ఒక్కటండి, నాకు డిపెండ్ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు ఎవరి మీద. నాకు అంటే ఎందుకు ఒకరికి బర్త్డేని అవ్వకూడదు అనేది నా బాధ అంతే. అందుకనే ఇంకా ఎక్కువ చేసుకున్నాను అనుకో మళ్ళీ ఎక్కడ పడిపోతానో అని భయం అంతే. అమ్మవారిని ఒకటే అడుగుతున్నానండి, నాకు మంచిగా హెల్త్ ఇవ్వమ్మా, నా పని ఇంటి పని మంచిగా పిల్లల పని నేను మంచిగా చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. హెల్త్ బాగోకుండా పడుకుంటే ఎంత బాబోయ్ డేసే నచ్చలేదు. 1 week మాత్రం గట్టిగా స్ట్రగుల్ అయ్యాను అనమాట. 1 week ఏంటంటే 10 days పడింది. ఇంకా ఇప్పుడే రికవర్ అవుతుంది. ఇప్పటికి కూడా కొంచెం అట్లాగే టైర్డ్ ఉంటుంది. మా వారైతే తిడుతూనే ఉన్నారు, ఎందుకు నువ్వు అలా చేస్తావు, మళ్ళీ పడిపోతావు, ఎందుకు వచ్చింది అంటున్నారు. అయినా సరే చెయ్యాలి శ్రావణ మాసం అనేసి నేను ఇలా అయితే మార్నింగ్ లెగుస్తుంటేనే తిట్టారనమాట, ఎందుకు ఇంత ఎర్లీగా లెగుస్తున్నావు వద్దు అని చెప్పేసి. కానీ లేదు అని నేను చేసుకున్నాను. ఇంకా ఇలా పూజ ధూపం అంతా అమ్మవారికి సమర్పించేసాను అనమాట. నైవేద్యాలు అన్నీ పెట్టేసేసి ఇంకా తాతగా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వాడిని అయితే ఫ్రెష్ చేపిద్దామని లేపాను అనమాట. లేపి ఫ్రెష్ చేయించడం అవన్నీ చేసి వాడిని కూడా నమస్కరించుకోమన్నాను. ఇంకా 7:30 అయిపోయింది. ఇంకా వ్యాన్ వచ్చేసింది అనమాట. ఇడ్లీ అయితే త్వరగా తినేసేవాడండి. ఇంకా గారెలు అవి పెట్టేటప్పటికి అస్సలు వద్దని నోట్లో పెట్టుకుని మరీ వెళ్తున్నాడు. అసలు ఒక్క గారె తినడానికే వాడు చాలా కష్టపడ్డాడు. ఇడ్లీ అనుకో కొంచెం ఫాస్ట్గా తింటాడండి. ఇంకా అలా అయితే వాడిని పంపించేసి నేను ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా హోమం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. హద్విక్ని మా అత్తయ్య నేను మా వారు వచ్చామన్నమాట. ఆల్రెడీ అక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. మేము కొంచెం లేట్ అయ్యామన్నమాట. ఏంటంటే గాయత్రి హోమం అనమాట. అంటే సహస్ర గాయత్రి హోమం అనమాట. నవగ్రహ హోమం కూడా చేసేసారు. ఆ తర్వాత సహస్ర గాయత్రి దాంట్లోకి 1000 కమలాలు ఉంటాయి కదండి, వాటితో హోమం అయితే చేయించారనమాట. అలాగే స్వీట్ ఏంటంటే బూందీ లాంటిది అనమాట, స్వీట్ బూందీ అది కూడా వేయించారనమాట. అలా 1000 నామాలు. చాలా టైం పట్టిందండి. కానీ అసలు అమ్మో కళ్ళు అసలు అంటే ఫేస్ అలా అయిపోయిందంటే, ఎందుకేనంటే ఎక్కువ పొగ వచ్చేసిందండి. అంతా పచ్చిపూలు అలా వేయడం వల్ల అసలు నాకు కళ్ళల్లోకి నా వైపే వచ్చేస్తుంది. కళ్ళు ముక్కు అంతా వెళ్ళిపోయి అసలు ఎలా అయిపోయిందంటే నా ఫేస్ అసలు చెప్పలేను. చాలా కష్టం అయిపోయింది లాస్ట్లో అయితే. ఇంకా ఈ స్నేల్ అయితే బాగుంది, బయటకు వస్తూ ఉండగా అలా అని వీడియో తీసా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాము. అద్విక్ నేను అయితే ఇలా చిన్నగా వీడియో తీసుకున్నా. క్లైమేట్ అయితే కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉండిందండి. గుడి కూడా అంటే ఎక్కువగా జనాలు ఎవరు లేరు. ఇంకా అసలు వాడి ఇష్టం, ప్లేస్ చాలా ఉండిద్ది అనమాట. ఇంకా ఎవరు జనాలు లేరు కాబట్టి వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు. ఆ డక్స్ అయితే అది పెద్ద డక్ అసలు పొడి చేయడానికి వస్తుందండి. అయినా సరే వాడికి భయం లేకుండా దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆ తర్వాత అయితే గోమాత దగ్గరికి వెళ్ళాం. ఇలా బెల్లం అవన్నీ తీసుకెళ్ళామన్నమాట. నేను ఇలా పెడుతున్నాను. ఫస్ట్ భయం వేసింది కానీ కాదని అలా అయితే పెట్టేసామన్నమాట. పెట్టేసి హద్విక్ని అలా తీసుకెళ్ళాడనమాట. కొంచెం భయం వేసింది వాడికి, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.